సిద్దిపేట జిల్లా దుబ్బాకలో స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి 90 లక్షల వ్యయంతో 270 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందించారు. ఇక అలాగే చనిపోయిన ఇద్దరు బీఆర్ఎస్ నాయకుల కుటుంబాలకు కూడా 4 లక్షల రూపాయల చెక్కులను అందించారు. చెరువులు, కుంటల పేర్ల మీద హైడ్రా పేరుతో పేదలను మోసం చేస్తున్నారని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. హైడ్రా పేరుతో దోచుకున్న సంచుల డబ్బులను ఎలక్షన్లు జరుగుతున్నాయో అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ రూపంలో డబ్బులు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంగా తయారైందని విమర్శించారు. ఇక ఎలక్షన్ జరుగుతున్నాయని అంటే కొత్త స్కీములు ఎక్కడ డబ్బులు రావాలంటే అక్కడ కొత్త డ్రామాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ఈరోజు దుబ్బాక నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించి 270 మంది లబ్ధిదారులకు దాదాపు 90 లక్షల రూపాయల వరకు మరి ఈరోజు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మరి ఈరోజు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి మా బీఆర్ఎస్ పార్టీ మరి చనిపోయిన వారికి ఇన్సూరెన్స్ సంబంధించిన ఇద్దరికి 4 లక్షల రూపాయలు మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి వారికి కూడా మరి చెక్కులు ఇవ్వడం జరిగింది. ఎల్ఓసి 2 మండలాలకు సంబంధించిన ఎల్ఓసీలు ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి నియోజకవర్గ స్థాయిలో అన్ని మండలాల నుంచి జరుపుకోవడం జరిగింది. ఈరోజు నిజంగా మరి చాలామంది రైతులు ఏ గ్రామం పోయినా ఎక్కడ పోయినా మరి మాకు పంటలు వేసుకున్నాము, నాట్లు వేసుకున్నాము, ఈ రోజు వరకు కూడా మరి ట్రాక్టర్ కిరాయిలు ఇచ్చుకోలేకపోతున్నాము. మాకు ప్రతి సంవత్సరం కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి రైతు బంధు వచ్చేది. ఈ సంవత్సరం ఇన్ని సంవత్సరాల తర్వాత ఎగ్గొట్టిన ఏకైక ప్రభుత్వం, రైతు బంధు ఎగ్గొట్టిన ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉన్నది అంటే మరి అలా కాంగ్రెస్ పార్టీ మన గౌరవ